రాయచోటిలో సంఘటన మీ అందరికీ తెలుసు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథామిరెడ్డి గారు పీడిఆర్ కాడ జరిగిన కొట్లాట గురించి వాళ్ళ సొంత కొట్లాట ఒక పార్టీ మీద వేయడం, మా మంత్రివర్గం పేరు మీద ఈ సబ్జెక్ట్ తీసుకుని రావడం చాలా దారుణం. అది 2004లో ఆయనే స్వతహాగా ఆ స్థలం అమ్మినాడు. అప్పట్లో 2004లో అంత విలువ లేని స్థలం అమ్మేసినాడు. ఈ రోజు ఆయన స్వార్థానికి కళ్యాణ మండపం కట్టుకొని ఆ దారి ఆయన ఆ స్థలం అడ్డం వస్తుందని చెప్పి వాళ్ళ మీద ఆ రోజుల్లో పాపం ఆ పావలనే లక్షలు, ఆయన ఒక ఉద్యోగి, ఆయన జీవితం అంతా సర్వీస్ చేసి కూడబెట్టుకున్న డబ్బులతో ఆ రోజు 2004లో స్థలం కొన్నాడు. ఆ స్థలానికి ఈ రోజు విలువ వచ్చిందని చెప్పి ఈయన రోడిజంతో ఆ స్థలం అమ్మిన వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతే, వాళ్ళు ఏదో అక్కడ జరిగిన కొట్లాట, అక్కడ పని చేసే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యంగా పోతే, అక్కడ ఎవరో బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళకి ఎవరు తెలుసు, వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు తిరిగి దాడి చేసినారు. ఆ దాడికి తీసుకొని ఒక పార్టీ మీద ఈయన స్వార్థ రాజకీయం, ఆయన ఏ పార్టీలు ఉన్నాడో ఆ పార్టీలో కూడా అసమ్మతి లీడర్ అన్నమాట. ఆయన వైస్ చైర్మన్ గా ఉండి 5 ఏళ్ళు మున్సిపాలిటీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. ఆయన ఏదో 45 సంవత్సరాల నుంచి మేము రాజకీయం చేసినామని భార్యాభర్తలు ఇద్దరు చెప్తున్నారు. ఒకరికి పింఛన్ ఇప్పించిన దాఖలా లేదు, ఒకరికి రేషన్ కార్డు ఇప్పించిన దాఖలా లేదు. ఏదైనా ఉంటే బీదోళ్ళది 2-3 సెంట్లు కబ్జాలు చేసిన దాఖలా ఉంది తప్ప వాళ్ళ చరిత్ర ఒకసారి చూసుకోండి. వాళ్ళు బ్రాందీ షాపులు పెడితే అక్కడ కట్లాటోళ్ళు, వాళ్ళు ఏ చోట అక్కడ మున్సిపాలిటీ వర్కర్లకు, వర్కర్లు మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు మున్సిపాలిటీలో పని చేయాలి, కానీ 30 మంది వాళ్ళ ఇంట్లో కాడ జాగీర్ పని చేసేదానికి వాళ్ళు ఏమన్నా నవాబులా? భార్యాభర్తలు ఏమన్నా హైదరాబాద్ నవాబులకు సంబంధించిన బంధువులా? వీళ్ళు మున్సిపాలిటీలో అడుగు పెట్టినా కూడా ఆ మున్సిపాలిటీలో గ్రూపులు పెట్టడం, అభివృద్ధికి అడ్డపడడం, శానిటైజర్లో పని చేసే వాళ్ళు 30 మంది వీళ్ళ ఇంటికాడ వచ్చి వీళ్ళ ఇంటికాడ సేవలు చేయాలి తప్ప రాయచోటికి అభివృద్ధి చేయాలనే 4 ఏళ్ల వాళ్ళ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కటి రాయచోటికి అభివృద్ధి చేసిన సొంత వార్డులలో కూడా ఒక రేషన్ కార్డు పింఛన్ ఇప్పించిన దాఖలా లేదు వీళ్ళిద్దరిది. కేవలం వాళ్ళ స్వార్థం కోసం చేసినారు. మా పట్టణాధ్యక్షుడు గారు చెప్పినట్టు వీరభద్ర స్వామి పాపం వాళ్లకు 100% తగిలింది. అయ్యా, మనుషులకు చేస్తే ఒక రకం, మీరు దేవుళ్ళకే అన్యాయం చేసినారయ్యా, ఆ పాపం మీకు తగిలింది, ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు. దీనికి మీ సొంత పంచాయతీ తీసుకుని పోయి మంత్రి గారి మీద, ఆయన తమ్ముడి మీద, ఆయన అల్లుడి మీద వేయడం చాలా దారుణం. ఇంకొక విషయం చెప్తున్నాం, ఏదో మేము కూడా వస్తాం చేస్తాం, ఏంది మీరు చేసేది? మున్సిపాలిటీలో వర్కర్లా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేదానికే. ఈడ ఒక బండపల్లి కుటుంబం అంటే రాయచోటి నియోజకవర్గంలో ఒక బ్రాండ్, వాళ్ళ కింద పని చేసిన ఒక మొలకలు మీరు ఈ రోజు ఆ చెట్టు మీద ఎదురుపోతారా మీరు? సమయం మీకు, మా మంత్రి గారు క్రమశిక్షణగా ఉండండి, మాకు సంబంధం లేని విషయాల్లో మీరు పోవద్దంటే మేము ఖామోష్గా ఉన్నాం. ఒకవేళ అదే రాజకీయం మీ మీద ఎదురుగా మేము చేయాలనుకుంటే మీరు తట్టుకోలేరు, ఈ రాయలసీమలోనే ఉండలేరు. మీరు కేవలం మీ స్వార్థం, మీ సైట్కి దారి లేదు అనే కాన్సెప్ట్ మీద మీరు కొట్లాడుకొని, ఏదో మీకు అసమ్మతి శ్రీకాంత్ రెడ్డి పట్టించుకోవడంలా, మిథున్ రెడ్డి పట్టించుకోవడంలా, మాజీ ముఖ్యమంత్రి పట్టించుకోవడంలా, వాళ్ళ కాడ సానుభూతి పొందాలని చెప్పేసి వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపించడం చాలా దారుణం అని మీ ద్వారా ఖండిస్తున్నాం.